అసలు నేను ట్రైన్ లో ఉన్నానా చేపల మార్కెట్ లో ఉన్నానా అనే విషయం అర్థం కాలేదు. హలో గైస్, అందరికి అసలు మ్యాటర్ ఏమిటంటే, ఇంకా మార్నింగ్ అయితే మన పండుగ అయితే కాల్ చేసి నేను ఊటీకి వెళ్దామని చెప్పేసి, ఇంకా వాడైతే మేము రేణిగుంటలో ఉన్నాము తిరుపతికి వెళ్తున్నామని అయితే చెప్పినాడు. యాక్చువల్ గా నేను కూడా అనుకుంటున్నాను తిరుపతికి వెళ్దామని చెప్పేసి చాలా డేస్ నుంచి. ఇంకా ఫాస్ట్ గా రెడీ చేసి ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయినాను. ఇంకా జనరల్ టికెట్ అయితే తీసుకొని ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ బ్రో వాళ్ళు అయితే కనపచ్చినారు. ఇంకా వీళ్ళైతే ఇంకా నాకు చాలా టైం పాస్ అయితే అయింది. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోవడంతో ఇంకా రష్ అయితే ఇంకా చాలా అయితే ఎక్కువ ఉంది ఇంకా ట్రైన్ లో అయితే. ఇంకా ఎలాగో ఇంకా తిరుపతి స్టేషన్ కి అయితే రీచ్ అయితే అయిపోయినాను. ఇంకా వస్తాను ఇంకా మన గైస్ కి అయితే కాల్ చేసి నేను ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఆటో ఎక్కేసి ఇంకా అక్కడ నుండి అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. పండుగ అయితే కాల్ చేసి నేను ఇంకా వాడైతే కనపచ్చేసి నిన్నాడు. ఇంకా అక్కడ నుండి మేము ఇంకా భూదేవి కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోయినాము నడుచుకుంటూ. ఇంకా టోకెన్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఈ లోపు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా క్లైమేట్ అయితే ఇంకా చాలా అయితే బాగుంది. ఇంకా బ్యాగ్స్ లగేజ్ కౌంటర్ లో వేసేసి ఇంకా టోకెన్ అయితే ఇచ్చేసి నిన్నారు. మీరు కూడా ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా మీ ఫ్రెండ్స్ తో తిరుపతికి వచ్చింటే ఇంకా కామెంట్ అయితే చేయండి. మేము ఇంకా నడుచుకుంటూ ఇంకా పైకి అయితే వెళ్ళినాము. ఇంకా అవన్నీ నెక్స్ట్ పార్ట్ లో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ మీ సైనింగ్ ఆఫ్ సైడరీస్.